ఇలాంటి రాజకీయాల్లో అంటే గెలుపు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటది. ఎవరు ఏమీ మాట్లాడరు. బట్ ఓటమి వచ్చినప్పుడు మాత్రము ప్రతి వాళ్ళు మాట్లాడటానికే చూస్తారు. మనలో కూడా ఒక నిరుత్సాహం ఇలాంటివొస్తాయి. బట్ మీలో ఎప్పుడూ కూడా ఆ నిరుత్సాహం రాకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లోకెళ్తూ దాన్ని చేసుకుంటూనే ఉంటారు. బట్ ఓడిపోయినప్పుడు సునీల్ గారు మీకేమైనా అనిపిచ్చిందా? ఎందుకు అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడుతున్నామేమో అని ఎప్పుడైనా అనిపిచ్చిందా? ఎప్పుడు లేదండి. నేనే ఉంటాను అప్పుడు. ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఆవిడ పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ విషయం. దాన్ని అవునా కదా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను అడిగాను. మీరు అదే చెప్పారు. తను చెప్పారు. ఇంట్లో ఎలా రియాక్షన్ ఉంది అంటే, నాకంటే ఎక్కువగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళే నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తారు అని చెప్పారు ఆవిడ. వాస్తవం. రైట్. ఎందుకంటే ఇంట్లో సహకారం లేనిది, ముఖ్యంగా భర్త సహకారం లేనిది కష్టమే రాణించడం అనేది ఏ వృత్తిలో అయినా కూడా. అలాంటిది మీరు జర్నలిస్ట్గా ఉండి, న్యూస్ ప్రెజెంటర్గా ఉండి, ఉద్యమకారులుగా ఉండి, రాజకీయ నాయకురాలుగా ఉండి ఇవన్నీ చేయటం అనేది ఆ సహకారం ఉంటేనే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో సునీల్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? అందులో అయితే 100 మార్కులు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా మీడియాలో కానీ పాలిటిక్స్లో కానీ నేను పని చేసుకునేటప్పుడు నా పనిని అయితే ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు నేను సిరిసిల్లలో ఉన్నాను. నెల రోజులు నేను వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాను. ఏ రోజు కూడా నాకు ఇంటి దగ్గర నుంచి నాకు ఏ సమస్య కూడా నా దగ్గరికి ఏం రాలేదు. నా దగ్గరికి రాలేదు. మీడియాలో మన ఇదే రాజకీయాల్లో ఉండి ఎక్కడ ఏ పని చేయాల్సి వచ్చినా, పోవాల్సి వచ్చినా, రావాల్సి వచ్చినా నాకు అప్పుడు కూడా ఎట్లాంటి ఆబ్జెక్షన్ కూడా రాలేదు. మీడియాలో వర్క్ చేసినప్పుడు కూడా అంతే. అసలు తెల్లార్లు పనిచేసేవాళ్ళం కదా. అంటే షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి. మార్నింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీస్ ఉండేవి, సెకండ్ షిఫ్ట్లు ఉండేవి. సెకండ్ షిఫ్ట్ అయితే మనం 3:30కి అట్లా వెళ్తే 12 o'clock 12:30కి ఇంటికి వస్తాం. టైమింగ్స్ ఉండవు. నైట్ షిఫ్ట్ అనుకోండి 9:30కి ఇంట్లోంచి వెళ్తే మార్నింగ్ 12 o'clock వచ్చేవాళ్ళం ఫిలిం సిటీకి అట్లా వెళ్ళి. సో కాబట్టి ఎప్పుడు కూడా నాకు ప్రొఫెషన్లో అయితే తను ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు చేయలేదు. సో పిల్లలు పుట్టినప్పుడు లేదా పిల్లల్ని పెంచే క్రమంలో ఎక్కువగా ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు? వాళ్ళని పెంచినది ఎందుకంటే ఇందాక అనుకున్నాం కాబట్టి టైమింగ్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి వాళ్ళని చూసుకోవటంలో కానీ లేకపోతే దాంట్లో అన్నింటిలో కూడా ఆయన సహకారం ఉంది అని. మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, ఓకే. ఈ 5గురు ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా. అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య. ఎందుకంటే నేను కూడా బిజీగానే ఉంటాను. మా అంటే అపోలో హాస్పిటల్ కుకట్పల్లి ఉండేది, మేము ఉండేది కొత్తపేట. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉండేది ట్రాఫిక్. ఓకే. అప్పుడు ఇంకా ఈ రోడ్లు చాలా నేరో. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర ఉన్నారు పాప చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు ఇంట్లో ఒక విజయ అని చెప్పేసి తను ఒక ఆవిడ ఉండేది, పాపను చూసుకునేది. వాళ్ళ పేరెంట్స్ చూసుకునేది. పాప 2 సంవత్సరాలు మా అమ్మ నాన్న దగ్గర కూడా ఉంది. సో తర్వాత మళ్ళీ బాబు పుట్టినాక ఇప్పుడు స్వరూపాన్ని ఇంకొక ఆవిడ, తను బాబు 3 months ఉన్నప్పుడు తన బాబుతో పాటు తనని తీసుకొని వచ్చాం మేము ఊరు నుంచి. తను ఇప్పటివరకు కూడా తనే కంటిన్యూ అవుతుంది. సో అట్లా మా పిల్లలకి ఏంటంటే వాళ్ళని చూశారు అంటే నిజం చెప్పాలంటే నాయనమ్మ తాత, అమ్మమ్మ తాత, మా ఇంట్లో ఉన్న మా 2 మేట్స్, వాళ్ళిద్దరికి అయితే మేము రుణపడి ఉంటాం ఎప్పటికైనా. సో నా పనిలో నేను, తన పనిలో తను ఉండేవాళ్ళం కాబట్టి కొద్దిగా అంటే ఆడ్ టైమింగ్స్ కదా. సో వాళ్ళు చూసుకునేవాళ్ళు. బట్ మా పిల్లలు అర్థం చేసుకుంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు బాధ్యతగా కూడా ఉంటారు. ఏదన్నా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తే పాప 100% చేస్తుంది. బాబు ఇంకా కొంచెం టైం పడుతుంది, వాడు చిన్నోడు కాబట్టి. వాడు కూడా కొద్దిగా ఇంకొక 1-2 years అయితే అన్ని పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్తారు, షాపింగ్ కూడా చేసుకొని వస్తారు. మేమిద్దరం వెళ్ళాల్సిన పనే లేదు, వాళ్ళతోటి చేసుకొని వస్తారు. ఈవెన్ ఇంట్లోకి ఏమైనా కావాలంటే కూడా వాళ్ళని వెళ్ళమంటే డ్రైవర్ ఉంటే మన కార్లో వెళ్తారు, డ్రైవర్ లేకపోతే అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకొని అయినా వెళ్తారు, వెళ్ళి పని చేసుకొని వస్తారు. అట్లా మాకు వాళ్ళు ఇండిపెండెంట్గా పెరుగుతున్నారు. అంటే చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మేమిద్దరము వర్కింగ్ కాబట్టి ఉన్నాం కాబట్టి వాళ్ళకి అది ఒక పాజిటివ్ సైన్. అది వాళ్ళు అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి పెరుగుతున్నారు. సంతోషం మాకు కూడా. సో సునీల్ గారు, ఆవిడ ప్రొఫెషన్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానీ 100% మీ సపోర్ట్ ఉందని చెప్పారు. బట్ మీ విషయంలో ఆవిడ సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఏం లేదు, అయ్యో, నా దాంట్లో చేసేది ఏం లేదు కదా. అంటే ఎక్స్ట్రా ప్రెషర్ మిమ్మల్ని చేయకుండా ఉంటే చాలు కదా. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ నన్ను అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి, లేదా పిల్లల్ని నేను లేనప్పుడు మీరు చూసుకోండి, ఇలాంటి ప్రెషర్ చేయకుండా ఉండడం సపోర్ట్ లేదు కదా అసలు ఆ టైం. ఓకే, అట్లా అంటే తన ప్రొఫెషన్ వేరు. అవును. తను మార్నింగ్ లేస్తారు, రెడీ అవుతారు, హాస్పిటల్కి వెళ్తారు,
ఈవినింగ్ ఇంటికి వస్తారు. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చాను. బట్ కూల్ అంటే తనకి పెద్దగా నేనేమి తన ప్రొఫెషన్లో సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రశాంతం, తన జీవితం ప్రశాంతం. ఓకే, అదే అంటున్నాను, అది ఇస్తే చాలు కదా అంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అది ఇది అని చెప్పేసి కంప్లైంట్స్ చేయకుండా, లేకపోతే ఆ ప్రెషర్ ఈ ప్రెషర్, ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పకుండా ఉంటే ఆ ప్రశాంతంగా ఉండటమే సపోర్ట్ ఇచ్చినట్టు. అంటే అట్లేం ఉండదు, ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటా. ఎక్కువ ఏమన్నా కావాలన్నా ఏదున్నా కూడా మెజారిటీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటా. తను కూల్గా ఉంటారు, తన పని తను చేసేసుకొని వస్తారు కాబట్టి పెద్దగా ఆయనను ప్రెజర్ చేసేది ఏముండదు.